యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మా కుటుంబం తరఫున, అగాపే ప్రేయర్ టెంపుల్ తరఫున మీకు వందనాలు. అలాగే నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాల చేత, నూతనమైన కాపుదల, నూతనమైన దర్శనాల చేత అన్ని రీతులుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని నేను మీ కొరకు ఎల్లప్పుడూ మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మంచిది. ఈ సమయమున ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. మరణము అనేది చాలా భయంకరమైనది. ఈ మరణం గురించి చాలా అభిప్రాయాలు ఉంటాయి. అంతేకాదు, మరణం అంటే ప్రతి ఒక్కరికి కూడా భయం. మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం. మరణం అంటే ఈగకు భయము, దోమకు కూడా భయమే. ఏ జీవికైనా మరణం అంటే భయం. ఎందుకంటే దోమ మన చేతికి కొడుతూ ఉన్నది అనుకోండి, ఆ దోమను కొట్టడానికి వెళ్ళిపోగానే ఏమైపోతుంది? అది తప్పించుకొని పోవాలని చూస్తూ ఉంటుంది. అంటే నేను నాకు చావడం ఇష్టం లేదని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఏ వ్యక్తికి కూడా మరణము అనేది ఇష్టం లేదు. అయితే చాలామంది ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. మరణము ఇక మన జీవితంలో ఇక అన్నీ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్కి క్లోజింగ్ చాప్టర్ ఇది. ఇక మరణముతో ఇక మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక మరణించిన తర్వాత ఇక మన గురించి చెప్పుకునేది ఏమీ లేదు. ఇక ఆ వ్యక్తి అప్పటి వరకు కలిసిమెలిసి అందరితో ఉన్నవాడు ఎప్పుడైతే చనిపోయాడో, ఆ చనిపోయిన వెంటనే ఇక మనుషులు మానవ బంధాలతో సంబంధాలు తెగిపోయాయి గనక ఇక మనిషికి ఏ సంబంధము లేదు. ఇక జీవితం ఇంతటితో ఆ వ్యక్తిది క్లోజ్ అయిపోయింది అని అనుకుంటారు. చనిపోగానే ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటామండి? ఆ మనిషి జీవితం ఇక అయిపోయింది, సమాప్తం అయిపోయింది అనుకుంటారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతా ఉందంటే, నువ్వు మరణించినప్పుడు సమాప్తమైందని లోకం అనుకుంటది, కానీ నువ్వు మరణించినప్పుడే అసలు జీవితము ఆరంభించబడిందని బైబిల్ చెబుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. క్రైస్తవుడు మరణించిన తర్వాతనే అసలు సిస్సలైన జీవితము ప్రారంభించబడుతుంది. సో ఈ జీవితము చాలా ప్రాముఖ్యమైనది. మనం మరణించిన తర్వాత, భౌతిక సంబంధంగా మరణించిన తర్వాత ఇక అంతటితో మన చాప్టర్ క్లోజ్ కాలేదు. కానీ నెక్స్ట్ ఇక ఆ సమాధిలోకి వెళ్ళిన వెంటనే మనకు నెక్స్ట్ జీవితం ప్రారంభించబడుతుంది. అది చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరణించిన తర్వాత లైఫ్ లేదు అని అనుకోవద్దు. చనిపోయిన తర్వాత అప్పుడప్పుడు చూసుకోవచ్చులేండి, అప్పుడప్పుడు ఎవడు చూశాడు చనిపోయిన తర్వాత అంటే చూశారు. కొంతమంది బైబిల్లో చనిపోయిన తర్వాత చూసిన వాళ్ళు ఉన్నారు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అక్కడ అనుభవిస్తూ ఆ వేదన తట్టుకోలేక మమ్మల్ని ఆదుకోండి, సహాయం చేయమని అడిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో కనుక నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి ఒక 2-3 మాటల్లోనే ముగించేస్తాను. 116వ కీర్తన 15వ వచనం చదవండి దయచేసి. 116వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. చాలు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. మరణమేమో ఇక మరణముతో సమాప్తమైంది, అది విలువలేనిదండి. దానికి ఇక చనిపోయిన ఇంటిలోకి కానీ, చనిపోయిన సమాధుల తోటలోకి కానీ వెళితే అరిష్టము, శని చుట్టుకుంటది. అందుకే మనం సమాధుల తోటలోకి బయటకు రాగానే ఏం కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవాలి. కొంప ముంచి అందులో ఉన్నదంతా మన వెంట ఇంటికి వచ్చేస్తుందేమో. అక్కడున్న వస్తువులు తెచ్చుకోకూడదు, అక్కడున్న ఏవి తెచ్చుకోకూడదు. కానీ అదే చనిపోయిన వ్యక్తికి మెడలో చైనున్నా, చేతులకు రింగులున్నా అవి మాత్రం తెచ్చుకోవచ్చు. వాటికి ఏం రాదు? అరిష్టం రాదు. బంగారం తెచ్చుకోవచ్చు, డబ్బులు తెచ్చుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన ఏది కూడా ఇంటికి తెచ్చుకోవద్దంటే మరి నువ్వు కూడా వెళ్ళావు కదా, ఇంటికి ఎందుకు వస్తున్నావు అండి? రావద్దు కదా. విలువలేనిది అని సమాజం అనుకుంటుంది, కానీ దేవుడు ఏం చెబుతున్నాడు?
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతున్నాడంటే, మరణము, తన భక్తుల మరణము విలువ కలిగినదట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి మరణించాలి అంటే ఎవరి పర్మిషన్ ఉండాలి అంటే, దేవుని పర్మిషన్ ఉండాలి. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతించాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలండి? ఒక వ్యక్తి చనిపోవాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుడు చనిపోవాలి. దేవుడు చెప్పేంత వరకు ఏది జరగదు. ఎందుకంటే మరణము యొక్క తాళపు చెవిలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా? మన తండ్రి అయిన దేవుని స్వాధీనములో ఉన్నాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. కొంచెం అందరూ బాగా వినండి ఈ వాక్యాన్ని. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు నేను ఏమై ఉన్నాను? సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క, పాతాళము లోకము యొక్కయు, పాతాళము యొక్క లోకము యొక్క ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయట? మరణము యొక్కయు, పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? నా స్వాధీనములో ఉన్నాయి, దేవుని స్వాధీనములో ఉన్నాయి. ఒక వ్యక్తి చనిపోవాలంటే దేవుడు మాట పలకాలి. దేవుని మాట వస్తే గాని నీ తలలో ఒక వెంట్రుక కూడా ఊడిపోవడానికి వీల్లేదు, దేవుడు చెప్పకపోతే. ఈ బైబిల్ గ్రంథము ఈ మరణము గురించి ఏమంటుందంటే, నీతిమంతుడు, నీతిమంతుడు అని మాట్లాడుతుంది. నీతిమంతుణ్ణి అట ఎవ్వరికి కూడా ప్రభు అప్పగించడట. ఒకవేళ చంపాలైనా ఆయన్నే చంపాలి, ఒకవేళ నిలబెట్టాలైనా కూడా ఆయన్నే నిలబెట్టాలి. ఆయన అనవసరంగా ఒక సమస్యలతో, ఒక రోగములతో, ఒక బంధకములతో, లేకపోతే ఒక చాతగాని వానికి నేను అప్పగించి నీ ప్రాణము తీసేటట్టుగా ఆయన ఎన్నటికీ చెయ్యడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా తన పిల్లలను ఈ లోకములో ఉన్న బలహీన చేతుల్లోకి మనం అప్పగించి మనం ప్రాణం పోయేటట్టుగా చెయ్యడు. తన సెలవు అవుతేనే తప్ప ఒక వ్యక్తి చనిపోతాడు. నీతిమంతుడు చనిపోగలుగుతాడు. దేవుని సెలవు లేకపోతే ఆయన ఎప్పటికీ ఎన్నటికీ చనిపోలేడు. అందుకే కీర్తనకారుడు 37వ కీర్తనలో మాట చెబుతున్నాడు. 37:33 చదవండి నాన్న. 37:33 చదవండి త్వరగా. వారి చేతికి యెహోవా నీతిమంతులను ఏం చేయడు? వారి చేతికి, లోకములో ఉన్న బలహీనుల చేతికి, లోకములో ఉన్న లోకస్తుల చేతికి నీతిమంతులను ప్రభు అప్పగిస్తాడా? ఇప్పుడు మీరు చెప్పండి. నీతిమంతుని ప్రాణం పోవాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? దేవుని పర్మిషన్ ఇవ్వాలి. దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన వేరే అనవసరంగా నిన్ను మరణానికి అప్పగించి ఆయన ఎంజాయ్ చేయడు. చాలా మంది అనుకుంటారు, ఏమండి ఏం దేవుడు అండి, ఇంట్లో ఉన్నవారిని అందరినీ చంపేస్తా ఉంటే ఈయన దేవుడు అంటారేంది అని నన్ను అవమానించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా ముఖం పట్టుకొని మీ ఇంట్లో ఆశని ఉంది, అరిష్టం ఉంది, ఈ శక్తులున్నాయి, ఆ శక్తులున్నాయి, ఎంతో మంది అనేక విధాలుగా మానసికంగా కృంగదీస్తూ వచ్చారు నాకు ఈ మాటలు చెబుతూ. అయితే ప్రభువు నన్ను మాత్రం బలపరిచింది ఒకటే విషయంలో. ఈ విషయంలో నన్ను బలపరిచాడు. ఏమని తెలుసా? మరణించిన వాళ్ళు లోకానుసారంగా జీవించిన వారు కాదు, కానీ వారు నీతిమంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణించిన వాళ్ళు ఎవరట? నీతిమంతులు. ఈ నీతిమంతులు అనవసరంగా చేతబడి చేసే వారికో, లేకపోతే మాంత్రిక తాంత్రిక, లేకపోతే అవి ఇవి చేసే వారికో నేను అప్పగించి వారి ప్రాణాన్ని తీశానని అనుకుంటున్నావు నువ్వు. నో, నేను సెలవిచ్చాను. వారు నా యొద్దకు రావాలని నేనే పిలుచుకున్నాను గనక నా ఒడిలోకి వచ్చారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడనో లేరు. వాళ్ళు మరణించిన తర్వాత వారి జీవితంలో ఒక గొప్ప మెరికల్ జరిగింది. ఏంటో తెలుసా? ఒక మెరికల్ చేశాడు దేవుడు. మరణించిన వారి జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాడంట. అదేంటండి? మరణించాడంటారు, అద్భుతం అంటారు. ఇంకేం అద్భుతం? అదేంటి అద్భుతము? మరణించిన వానిలో ఏం అద్భుతం చేస్తే ఏం లాభం అండి? ₹1 కోటి అని ముందు పెట్టామనుకోండి, వాడు లేచి అనుభవించడానికి ఉందా అవకాశం? ఎన్ని వచ్చినా ఏం లాభం? ప్రాణమే పోయిన తర్వాత. ఏ అద్భుతం చేశాడు దేవుడు? 116వ కీర్తనలకు ఒకసారి వద్దాం, చూడండి ఏం చేశాడు దేవుడు. 116వ కీర్తన ఎంత అద్భుతమైన మాట. 16వ వచనం చదవండి అమ్మా. 116వ కీర్తన 16వ వచనం.
యెహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలును. యెహోవా నేను నీ సేవకుడను సేవకురాలను కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పినావు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? మరణించిన వ్యక్తి జీవితంలో మరణించాడు అని మనం అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు తన భక్తుల గురించి మాట్లాడుతున్న రెవల్యూషన్, ఒక వండర్ఫుల్ రెవల్యూషన్ దేవుడు ఇస్తున్నాడు. ఏం రెవల్యూషన్ తెలుసా? నేను వారి కట్లు విప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వారి కట్లు తెంచి ఉన్నాను. అప్పటి వరకు భూ సంబంధంగా ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు, అనారోగ్య సమస్యలు ఏవేవో వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. కానీ మరణించిన వెంటనే వారికి ఏమొచ్చిందంట? ఇప్పుడు వారి కట్లు ఏమైపోయాయి? ఒక్కసారిగా ఏమైపోయాయి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ ఏడుపుందా? పొద్దున్నే అమ్మ నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు, టాబ్లెట్స్, షుగర్ బీపీ ఎక్కువ అవుతా ఉంటుంది, అది ఇది అని చెప్పి అడగడానికి ఉందా? అక్కడ ఏడుపు లేదు, పెడబొప్పు లేదు, రోగము లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు. అంత అద్భుతమైనటువంటి ఆ పట్టణములో ప్రభువు కట్లు తెంచి ఆ పట్టణములో పరిశుద్ధులను అయిన తన నీతిమంతులను అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇది అద్భుతమైన కార్యమా కాదా చెప్పండి మీరు? మేము ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటామో తెలుసా అండి? చాలా మందికి తెలియదు. మేము ఎందుకు ఇంత ధైర్యంగా ఉంటామంటే, మాకు ఎవరు ధైర్యము అంటే మనుషులు ధైర్యం కాదు, మాకు డబ్బు ధైర్యం కాదు, మాకు ఇల్లు ధైర్యం కాదు, లేకపోతే మాకు ఏదో వెనక ఏదో ఆస్తులు పాస్తులు ఉన్నాయని ధైర్యం, మాకు అది కాదు. మాకు ఒకటే ధైర్యము, మా ముందున్నటువంటి వారి కట్లు తెంచాడు దేవుడు. ఒక దినాన ఈ కట్ల నుండి మమ్మల్ని తెంచి మమ్మల్ని కూడా వారు ఉన్న స్థలానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. మాకు మేమే ధైర్యం చెప్పుకుంటాం, మాకు మేము ప్రోత్సహించుకుంటాం, మాకు మేము ఎంకరేజ్ చేసుకుంటాం, మాకు మేముగానే పరిశుద్ధాత్ముడు మాకు సహకరిస్తూ మాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మా నాన్నగారు చనిపోతే నన్ను ఆదరించాలి అందరూ, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆదరించడం కాదు, నా ద్వారా మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నన్ను ఆదరించడం కాదు, మిమ్మల్ని కూడా ఆదరిస్తున్నాడు. మరణము తర్వాత చూడండి ఏమైందట. ఇప్పుడు అందరు ఏమన్నారు? మీ ఇంట్లో ముగ్గురు చనిపోయారు రా బిడ్డ, ఎట్లా బతుకుతావో ఏమో అన్నారు. ముగ్గురు చనిపోయారు. చనిపోయి వాళ్ళు ఏడ్చుకుంటూ లేదు, అక్కడ ఏమున్నారు తెలుసా? నవ్వుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళని చూసి మనం నవ్వాలా, ఏడవాలా? పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే. ఈ జీవితం విలువైనది నరులారా, సెలవైనది దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోతున్న వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? వీరి కట్లు తెంచిన దేవుడు ఒక దినాన నా కట్లు కూడా తెంచుతాడని సంతోషించాలి. హల్లెలూయా. నేను కూడా వారున్న స్థలములోకి నేను కూడా ఒక దినాన వెళ్ళబోతున్నానని సంతోషించాలి. ఏడవద్దు. మీరు నమ్మరండి, రియల్గా చెబుతున్నాను. ఏడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాయి. నా కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయాయి. అంతగా ఏడ్చుకున్నాను. ఒక్కడిని ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక, పిల్లలకు చెప్పుకోలేక, ఎవ్వరు ధైర్యం. ఇందాక కూడా నేను అక్కడ చెప్పాను సమాధి దగ్గర, కష్టం వచ్చిందంటే ఇంట్లో పిల్లలకు చెప్పుకుంటే వాళ్ళ ధైర్యపడిపోతారు, భార్యతో చెప్పుకుంటే ఆమె ధైర్యపడిపోతుంది. అందరూ ఎవరికి వాళ్ళు ఇంకా ఏం చెప్పి వాళ్ళని బాధ పెట్టాలి. నాకు నేనుగా వెళ్ళిపోయి సమాధి దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా నేను టైం స్పెండ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవ్వరికి చెప్పుకునేవాడిని కాదు, ఎవరితో మాట్లాడుకునేవాడిని కాదు. దేవుని బిడ్డలారా, ఎంత వేదన, నరకము, సమస్య అనుభవించానంటే అంతగా సమస్య అనుభవించాను. కానీ ఈరోజు ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇప్పుడు ఏడుస్తామంటే ఏడుపా, అది ఎలాగుంటది అన్నంతగా దేవుడు నన్ను మార్చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే తన బిడ్డల నోట దేవుడు ఏడుపు పెట్టలేదు కానీ నవ్వు పెట్టాడు. గట్టిగా సప్పట్లు కూడా దేవుని స్తుతించాలి.
మన నోట నిండా ఏముండాలి చెప్పండి? ఏముండాలి? మనం నవ్వుతూ ఉంటే సాతాను గాడు ఏమవుతాడు? వాడు ఏడుస్తూ ఉంటాడు. మనం ఏడుస్తూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు. వాడు ఏడవడం కావాలా, నవ్వడం కావాలా నీకు? ఒరి సాతానా, నన్ను చూసి నవ్వావు కదా ఇన్ని రోజులు, ఇప్పుడు నేను నవ్వుతాను. నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు నవ్వుతా ఉండాలి. వాడు ఏడుస్తూ ఉంటాడు. ఏడవద్దు. ఊరికే కొంతమంది ఆయన పోయిండు, ఆయన ఉంటే ఇట్లా కాదు కాకపోతుండే. ఆయన పోయిండు, మరి ఆయన సరిగా నువ్వు పోతుంటే ఆయన ఉంటే ఇట్లా కాకపోతుండే, ఈ ముంటి ఇట్లా కాకపోతుండే. అరే ఎట్లా కావాలో నీకేం తెలుసు? ఎట్లా అవుతుండేను? ఇంకొకలాగా అవుతుండేనేమో, ఇంకా దరిద్రంగా తయారవుతుండేనేమో. నేను కూడా అనుకుంటాను, మా డాడీ ఉంటే, మా మమ్మీ ఉంటే, మా అన్నయ్య ఉంటే ఇలా కాకపోతుండేనేమో. అవును, నేను ఇప్పుడేమనుకుంటున్నాను తెలుసా? అప్పుడు అట్లా అనుకున్నా, ఇట్లా ఉండకపోతుంటేమో అనుకుంటున్నాను. నేను ఇప్పుడేమనుకున్నా తెలుసా? వాళ్ళు పోయారు కనుక నన్ను దేవుడు ఇట్లా పెట్టాడు. హల్లెలూయా. దేవుడు ఒక పొజిషన్కి తీసుకురావాలి. ఆయనకు ఒక సేవ ఇచ్చాడు, సేవను కంప్లీట్ చేయించాడు. ఇంక అయిపోయింది నా కుమారుడు, నువ్వు వచ్చేసి నెక్స్ట్ కంప్లీట్గా పని జరగాలి అని చెప్పేసి నిలబెట్టేశాడు. అంతే. ఈరోజు పాస్టర్గా నిలబడినటువంటి నేను సేవ చేయడానికి కారణం, వాళ్ళు లేరు కనుకనే సేవ చేస్తున్నాను. అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఉన్నా కూడా సేవ చేశాను, బట్ ఇంత భారభరితంగా నేను సేవ చేయలేదు. సో వాళ్ళు పోయిన తర్వాత దేవుడు మనను ఉజ్జీవింపజేస్తాడు, ఆదరింపజేస్తాడు, సంతోషింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము భక్తుని నేమండి, నీతిమంతునికి మరణము అంట యెహోవా దృష్టికి విలువైనదట. ఎందుకు విలువైంది? ఎందుకు విలువైంది అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. లూకాసు వార్త చదివితే అక్కడ ఒక స్టోరీ మనకు కనబడుతుంది. 17 లూకాసు వార్త గనక మనం ఒక్కసారి చూడగలిగితే అక్కడ ఒక మంచి కథ ఉంది. మీకు అంత టైం లేదు కానీ నేను ఒక మాటలో చెబుతాను. 19వ వచనం చదవండి. 16, 19. 16వ వచనం, లూకాసు వార్త 16వ వచనం, 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను. 20వ వచనం. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎవరెవరండి వాళ్ళు? ధనవంతుడు ఒకడు ఉండెను, లాజరు అనే ఒక దరిద్రుడు ఒకడు ఉండెను. చాలా మంది అడుగుతా ఉంటారు, యెహోవా దృష్టికి మరణము ఎందుకు విలువైంది? ఎందుకు విలువైంది మరణము? చాలా మందికి జవాబు ఏం చెప్తారండి? మీరు అడిగితే, మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? మరణం విలువైంది ఎక్కడన్నా? ఆ మరణమే కదా నాకు మాతో ఉన్నటువంటి వారికి దూరాన్ని పెంచింది. ఆయన ఉంటే ఈరోజు నా స్థితి ఇలాగ ఉండేదా? అనుకున్న సందర్భాలు లేవా అండి మీ జీవితాల్లో? నా భర్త ఉంటే నేను ఈరోజు ఇలాగ ఉండేదాన్ని కాదు. నా భార్య ఉంటే నా స్థితి ఇలాగ ఉండేది కాదు. లేకపోతే నా పిల్లలు, కొంతమంది పిల్లలు చనిపోయిన వారు ఉన్నారు. ఇక్కడున్న మా అక్క పెద్ద కుమారుడు చనిపోయాడు. ఆమె ఎన్నోసార్లు అనుకుంటుంది, తప్పకుండా అనుకుంటుంది, నా పెద్ద కుమారుడు ఉంటే ఇలాగ ఉండేది కాదేమో. అనుకున్న సందర్భాలు లేవా? మరణాన్ని చూసి నవ్వుకున్నారా, ఏడ్చారు? చెప్పండి మీరు. ఏడ్చాం, నవ్వు లేదు అక్కడ, ఏడుపు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ మరణము భయంకరంగా నా కుమారుని, తల్లి కుమారుని వేరు చేసింది, భార్య భర్తలను దూరపరిచింది, తల్లిదండ్రుల నుంచి దూరం చేసింది. ఇవంతా కూడా మరణం ద్వారానే కదండి. మరణం ఎందుకు విలువైంది? మరణం ఎందుకు లాభం అన్నాడు పౌలు అని అంటే, ఇక్కడ దరిద్రుడు, ధనవంతుడు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు. ఈ దరిద్రుడు అంటే ఇక మీకు అర్థం కావాలి, వాని పేరే దరిద్రుడు, లాజరు. ధనవంతుడేమో ఉన్నతమైన స్థితిని అనుభవించాడు లోక సంబంధం, కానీ దరిద్రుడు అనే లాజరు దరిద్రత అనుభవించాడు. ఆ ధనవంతుడు తిన్నటువంటి ఎంగిలి మెతుకులు ఆ లాజరు ఆ బల్ల మీదకి పడిపోయి, లేకపోతే తిని పడేసిన ఇస్తరాకులలో మిగిలినటువంటి ఆ మెతుకులు తిని బ్రతికి జీవితాన్ని గడిపాడు. అంతేకాదు దేవుని సంగమా, ఒక మంచి మాట, ఈ మాట నిజంగా నా గుండెని పిండేసిందండి. చూడండి, ఒక్కసారి చదవండి. 16వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ దరిద్రుడు అమ్మా 20వ వచనం చదవండి అన్న. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనే గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఏం నాకినాయి అంటండి? ఏం నాకినాయి? ఎవరు ఏం నాకాయండి చెప్పండి? కుక్కలు వచ్చి అట
అతని కురుపులు, అతని శరీరములో నుండి వస్తున్న చీము నెత్తులు నాకుతా ఉన్నాయి. ఆ ధనవంతుని ఎంగిలి మెతుకులు దొరుకుతాయేమో, ఆకలి తీర్చుకుందాం ఆశతో అలాగే ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంత ఆశతో ఈరోజు నా కడుపు నిండిపోతుందేమో, ఆయన ఒక ప్లేట్లో వేసేటప్పుడు, పడవేసేటప్పుడు కొంత అన్నం వదిలిపెడతాడేమో, ఎంత ఆశతో తను ఆ ఎంగిలి మెతుకుల కొరకు తినాలని ట్రై చేశాడంట. తినాలని ట్రై చేశాడు, ఆకలి తీర్చుకోవాలని ట్రై చేశాడు. ఈ ఆకలి తీర్చుకుందాం అనుకునే లోపే కుక్కలు ఒక వైపు వచ్చి తన శరీరాన్ని నాకుతూ ఉన్నాయట. ఏం బాధ అండి ఈ బాధ. వాడు దరిద్రుడు, వాడి పేరే దరిద్రుడు. వీడిని చూసి వాడిని ఎవరైనా చూసారనుకోండి, ఎంత బాగున్నావురా అంటారు, ఎవరైనా నవ్వుకుంటారు. ఆ ప్రాంతం కూడా వెళ్ళరు. అలా వెళుతుంటే స్మెల్ వచ్చేస్తుంది. అబ్బా బాబాయ్ వీడెక్కడోడండి, ఎప్పుడు ఇన్నబడి చేస్తా ఉంటాడు వీడు, స్నానం చెయ్యడు, ఏం చెయ్యడు. ఆ కురుపులు, ఆ చీమనెత్తురు, పురుగులు వస్తూ ఉంటాయి, కుక్కలు వస్తూ ఉంటాయి. రోత జీవితం అండి, రోత జీవితం గడిపాడు ఈ దరిద్రుడు, రోత జీవితం గడిపాడు. వీళ్ళారా, ఒక్క విషయం చెప్తున్నాను, యెహోవా దృష్టికి నీతిమంతుని యొక్క మరణము ఎందుకు విలువైందో తెలుసా? ఈ భౌతిక సంబంధమైన వాటి విషయంలో నువ్వు దరిద్రుడవు అయ్యుండవచ్చు ఈరోజు. ఒకవేళ నువ్వు మానసికంగా వేసారిపోయావేమో, శారీరకంగా వేసారిపోయి కృంగిపోయావేమో, ఆర్థికంగా అప్పులలో ఊబిలో ఉన్నావేమో, దురాత్మల చీకటి చేత నువ్వు బాధింపబడుతూ రోగముల చేత ప్రొద్దున లేస్తే హాస్పిటల్ చుట్టూ అక్కడ ఇక్కడ ఒక మందులు వేసుకొని విసుకొచ్చేసి షుగర్, బీపీ కంట్రోల్ చేసుకోలేక అనారోగ్య సమస్యలతో ఏమీ అర్థం కాక, కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక, జీవితంలో మనశ్శాంతి లేక, పడుకుందామంటే నిద్ర రాక, ఇలాంటి అస్తవస్తమైన దరిద్రమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తూ దేవునితో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? ప్రభువు నీ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఇంత బ్రతుకుతూ కూడా దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావేమో ఈరోజు. దేవుని పట్ల నమ్మకంగా ఉంటే నిజంగా దేవుని దృష్టికి నువ్వు దరిద్రుడవు కాదు గాని నీతిమంతుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడవు. అందుకే ఈ లోకములో మా మటుకు మేమేమనుకుంటామంటే, ఈ లోకంలో మా మటుకు మేమేమనుకుంటాం తెలుసా? ఏమున్నా లేకపోయినా నువ్వు మా బ్రతుకులో ఉంటే చాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వము ఆయన అయి ఉంటే మాకు చాలు, ఇక మాకు ఏది అక్కర్లేదండి. ఈ డబ్బు, ఈ యొక్క ఆస్తులు, అంతస్తులు ఇవేవి ప్రభు ఇస్తే తీసుకుంటాము, ఇయకపోయినా నో ప్రాబ్లం. దరిద్రతలో ఉన్నామా అలాగే ఉంటాం, అన్నము లేకుండా ఆకలితో అలమటించామా నో ప్రాబ్లం, సంతోషముతో. రియల్గా చెబుతున్నానండి, ఒకప్పుడు తిండి లేని దినాలు మేము గడిపినప్పుడు కూడా ప్రభు సన్నిధిలో నిలబడ్డాను యథార్థంగా. ఆ గంజి మెతుకులు తింటూ, కటిక నేల మీద పడుకుంటూ, నిద్రలేని రాత్రులు గడుపుతూ కూడా ప్రభు దగ్గర ఎలాగుండే వాళ్ళం మేమంటే, మాకు పంచపక్ష పరమాన్నాలు ఇచ్చినట్టుగానే ఫీల్ అవుతూ ప్రభుని స్తుతించే వాళ్ళం మేము. హల్లెలూయా. ఇది మా జీవితంలో మేము అనుభవించినటువంటి అనుభవం అండి. ఇది చేసి మేము అనుభవించి చెబుతున్నటువంటి మాట ఇది. అంత దరిద్రత అనుభవించి కూడా స్టిల్ ఈరోజు కూడా అప్పుల కుప్ప మాకున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా వాటిని చూసి మాకు ఎందుకు ఈ అప్పు ఇచ్చావు, మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తావు, మా కుటుంబంలో ఎందుకు ఈ వ్యక్తులను లేకుండా చేస్తావు, ఏంటి మా పరిస్థితి అని ఎప్పుడు కూడా ప్రభు వైపు చూసి మేము ప్రశ్నించిన దినాలు ఏ రోజు లేవు. దేవుడి యొక్క అగాపే ప్రే టెంపుల్ ఇంకా అయిపోయింది అనుకున్న టైంలోనే అయిపోయిన కానుంచి దేవుడు లేవనెత్తుతా ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క పరిచర్య అనేకులకు ఆశీర్వాదకరంగా, సంఘానికి ఆన్లైన్ ఫేస్బుక్ లో ఉన్న వారికి దీవెనకరంగా ఉంది అంటే అది మా గొప్పతనం కాదు, కానీ దేవుడిచ్చిన ధన్యత మాత్రమే. హల్లెలూయా. ఈ స్థితికి మేము ఎట్లొచ్చాము అని ఒక్కసారి మమ్మల్ని మేము ఆలోచన చేసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే, అన్నిటిలో కూడా మేము ప్రభువుతో నమ్మకంగా ఉన్నాం. మరణించిన ఓకే ప్రభువా, నువ్వు పిలుచుకున్నావు కదా, నీతిమంతులు కదా, ఓకే నీ ఇష్టం అన్నాము. థ్యాంక్ యూ చెప్పాం. వాళ్ళు చనిపోయినా థ్యాంక్ యూ చెప్పాం, అప్పున్న థ్యాంక్ యూ చెప్పాం, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వస్తునున్న థ్యాంక్ యూ చెప్పాం దేవుణ్ణి.
ఎవరు వచ్చినా రాకపోయినా ఈ సేవలో మేము ముందుకెళ్తున్నప్పుడు మాకు పూలదండలు వస్తాయని అనుకోలే, అవమానాలు వస్తాయి అనుకున్నాము. ఎంత అవమానాలు వచ్చాయంటే అంత అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు అన్నిటిలో కూడా ప్రభు మమ్మల్ని ముందుకు బలపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ భూమి మీద మనం దరిద్రులం అనుకొని ఇక ఇదేం జీవితం రా బాబు, నా పనికిమాలిన జీవితము, ఈ జీవితం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని కృంగిపోతూ దేవుని వైపు చూడకుండా బ్యాక్ సైడ్ అయిపోతూ ఉంటారు చాలా మంది. మనం వెనక మరలి చూడడానికి కారణం, వెనకకు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా వెనకకు వెళ్ళిపోవడానికి కారణము ఇవే బలమైన కారణాలు. నేను స్వస్థత జరుగుతుందని వచ్చాను, స్వస్థత జరగలేదు, అందుకే నేను ఏం మానేస్తాను, ఇప్పుడు చర్చ్ మానేస్తాను. నా పని అనుకున్నాను ఒకటి, ఆ పని అవుతుంది అనుకొని వచ్చాను, ఆ పని జరగలేదు కనుక నేను చర్చ్ మానేస్తున్నాను. దేవుని నిర్లక్ష్యము, ప్రార్థన నిర్లక్ష్యము, జీవిత ఆత్మీయ జీవితము నిర్లక్ష్యము, అన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ దేవుని వైపు చూసే మనమే ఇక బ్యాక్ సైడ్ అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభువు ఇస్తున్నటువంటి, రియల్గా చెబుతున్నానండి, నేను ప్రిపరేషన్ కూడా కాలేదు ఈ వాక్యం కొరకు, దేవుడు ఇస్తున్నటువంటి ఒక కొత్త నూతన సంవత్సరంలో ఇస్తున్నటువంటి రెవల్యూషన్ ఇది. హల్లెలూయా, రెవల్యూషన్. నువ్వు ఒకవేళ భూ సంబంధంగా నువ్వు దరిద్రుడవైతే అయి ఉండొచ్చు కాక, బట్ డోంట్ వరీ, మనం ప్రభువులో ధనవంతులము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించాలి. మనం ప్రభువులో ధనవంతులము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆపండి. మనం ఎవరిలో ధనవంతులమండి? చెప్పండి, అందరు చెప్పండి. ఎవరిలో ధనవంతులం? ప్రభువులో ధనవంతులం. ప్రభువులో ధనవంతులం. మనకంటే మేడలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మిద్దలు ఉన్నవారు ఉండొచ్చు, మనకంటే ఇంకా మంచి కారులో తిరుగుతుండొచ్చు, మనకంటే మంచి మంచి సూటు బూట్ వేసుకొని టీక్ టాక్ అన్నట్టుగా మంచిగా ఉండొచ్చు. వాళ్ళని చూసి నేను ఎందుకు ఇలాగులేను అనుకొని నీ దేవుణ్ణి చూడడం మానేయొద్దు, బ్యాక్ సైడ్ అయిపోవద్దు. ఏమిచ్చినా ఇయ్యకపోయినా మనకు ఆయన్నే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిచ్చినా ఇయ్యకపోయినా, ఇచ్చినా దేవుడు మనకు ఆయన్నే, ఇయ్యకపోయినా మన డాడీ ఇంకొకడు అవుతాడా? చెప్పండి. మన డాడీ ఆస్తి ఇయ్యలేడని చెప్పి ఇంకొకరిని పోయి బయట పోయి డాడీ అంటావా? ఇచ్చినా ఇయ్యకపోయినా డాడీ ఆయన్నే మనకు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ నూతన సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళిపోవాలి? గురి యొద్దకే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. గురి యొద్దకే. ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందరు చెప్పండి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? ఫిలిప్పీ పత్రిక రాస్తూ, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలు. హల్లెలూయా. చావైతే నాకు మేలు. ఎందుకో తెలుసా? ఎందుకు చావైతే మేలు? ఇంతకు ఎందుకు విలువైనది దేవుని దృష్టికి? ఎలా విలువైనది? లాజరు చనిపోయాడు. ధనవంతుడు కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడేమో పాతాళములో ఉన్నాడు, లాజరేమో ఎక్కడున్నాడు? మరణము దేవుని దృష్టికి ఎంత విలువైందంటే, ఇక నువ్వు మరణించిన మరుక్షణము ఇక్కడ నుంచి ప్రభు ఒడిలోకి వెళ్ళిపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు ఒడిలోకి వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఇక ఇలా తలదాచుకుంటావు. ఒక బిడ్డ తల్లి ఒడిలో ఎలాగుంటుందండి? ఇలాగ ఒదిగిపోతుంది. మరణం వస్తుందని భయపడుతున్న వారికి చెబుతున్నాను, మరణం వస్తుందని భయపడొద్దు, మరణం వస్తుందని ఆనందించండి. ఎందుకంటే మనం దేవుని కౌగిలిలోకి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. అది మనకు దేవుని దృష్టిలో విలువైనది. అబ్రహాము ఇక్కడ లాజరు చనిపోయాడు. ఈ లాజరు చనిపోయి ఎవరి రొమ్మున అనుకున్నాడు? అబ్బా, గట్టిగా చప్పలు కొట్టాలి. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడండి? ఎంత విలువైనదిగా దేవుడు చేశాడండి మరణాన్ని. ఆమేన్. లోకంలో ఉన్నవానికి మరణం అంటే భయము, చింత, బాధ, దుఃఖం. లోకంలో ఉన్నవానికి ఏంటండి మరణం అంటే? చెప్పాలి, ఏంటండి లోకంలో ఉన్నవానికి ఏంటి మరణం అంటే? అమ్మ బాబోయ్, అదొక దరిద్రము, అదొక శాపము, అదొక వేదన, చింత. కానీ క్రీస్తులో ఉన్నవానికి మరణము శాపము కాదు, దీవెన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే దరిద్రుడు, ఈ భూ సంబంధంగా దరిద్రుడు అయిన వారు కృంగిపోకండి. 23లో ఒకవేళ నువ్వు ఎన్నో అనుకొని పొందుకోలేకపోయావేమో, 23లో నువ్వేం పొందుకోలేకపోయావు. ఏం జరిగిందండి? 24 కూడా అలాగే ఉంది కదా, యాస్టీస్గా. ఏం మార్పు వచ్చింది నా జీవితంలో? అలాగే ఉంది. అప్పులు తీరుతాయి అన్నారు, ఏదో జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది అన్నాడు, ఏదేదో చెప్పాడు, ఏమేమో అనుకున్నాము, ఏమో అయిపోతుందని అనుకున్నాం, ఏం జరగలే. నిరాశతో ఉండకండి. నిరాశతో ఉండి ప్రార్థన చేయడం మానకండి. ఉదయకాలం దేవునితో గడపడం మానకండి. అనుకున్నవన్నీ జరగలేవు అంటే
నేను చెప్పనా అండి, నువ్వు అనుకున్నది జరగట్లేదంటే మన పట్ల ప్రభు అనుకుంటున్నది జరుగుతుందన్నమాట. మనం అనుకున్నది జరగలేదంటే ఎవరు అనుకున్నది జరుగుతుంది? ఇప్పుడు ఈ 24లో ఎవరు అనుకున్నది జరగాలి మన పట్ల? దేవుడు అనుకున్నది జరగాలి. ఇప్పుడు మనం అనుకున్నది జరగకపోవడం మంచిదా, లేకపోతే జరగడం మంచిదా? మనం అనుకున్నది జరగడం ముఖ్యమా, లేకపోతే దేవుడు అనుకున్నది జరగడం ముఖ్యమా? అయ్యో, నేను ఇది అనుకున్నాను, నేను ఒక ఆయనను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడ్డాను, పెళ్లి అవుతుందేమో అనుకున్నాను, కాలేదే. అయ్యో, నా అప్పులు తీరిపోతాయి అనుకున్నాను, గాడ డబ్బులు వస్తుండే అని అనుకున్నాను, రాలేవే. నేను కారు కొనుక్కుంటాను అనుకున్నాను, కారు కొనలేదే. నా ఆరోగ్యం బాగైందని అనుకున్నాను, బాగా కాలేదే. నిరాశ పడకు, నిరాశ పడకు. నువ్వు దరిద్రతలో ఉన్నా కూడా ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ధనవంతుడవు, ధనవంతుడవు. క్రీస్తులో మనం ధనవంతులము. చనిపోయినా కూడా డోంట్ వరీ, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనం చనిపోయినప్పుడు మనం మోయడానికి జనాలు పోటీ పడాలి. నేను మోస్తా, నేను మోస్తా. అలాంటి బ్రతుకు బ్రతకాలండి. ఏం బ్రతుకు బ్రతికినవురా అనొద్దు, అలాంటి బ్రతుకు కాదు. ఏం బ్రతుకు బ్రతికావురా నువ్వు, హల్లెలూయా. అలాంటి బ్రతుకు బ్రతకాలి మనము. ఆ యొక్క శ్మశానంలోకి మనం తీసుకెళ్తా ఉంటే, శ్మశానం కూడా దానికి ఒకవేళ కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ ఉంటే, మనసు ఉంటే, అది కూడా ఏం చేయాలి? మనం చూసి, అమ్మ బాబు ఇంత గొప్ప నేను తీసుకుంటుంది నాలోకి, ఏడవాలి, అది బాధపడాలి, వాళ్ళు పోటీ పడాలి. అలాంటి జీవితం మనం జీవించాలి. దరిద్రులం అయిపోయామని చెప్పి, అనుకున్న పనులు జరగలేవని చెప్పి వెనకకు వెళ్ళొద్దు. అందుకే లాజరు చూడండి ఒకసారి, లాజరు చనిపోయి ఏమయ్యాడు చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఎక్కడ ఆనుకున్నాడంట? ఎక్కడ ఆనుకున్నాడంట? అబ్రహాము రొమ్మున. ధనవంతుడు ఏమయ్యాడు? ఆయన ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చాలు. ఎక్కడున్నాడంటే ఈ ధనవంతుడు? ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, దరిద్రత అనుభవించిన లాజరు జీవితంలో మరణము నిజంగా యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి విలువ కలిగినదిగా ఉన్నదా, లేకపోతే అది కూడా శాపంగా ఉన్నదా? లోకం ఏమనుకుంటుంది లాజరును చూసి అంటే, వాడేం బ్రతుకండి పాపం అని బ్రతుకు, వాందొక జీవితం, ఇట్లాంటి పుట్టుక పుట్టొద్దు. ఏం పుట్టొద్దు? వాడు బతికినన్ని రోజులు ఎవడు చేసిన పాపమో ఏమో, ఎవడు ఏం చేసిండో, మన అమ్మ చేసిందో, మన అయ్య చేసిండో, ఏమెంబడే వచ్చిందో తెలియదు. వాడు ఎప్పుడు ఆ చీము నెత్తురు గారుతున్నటువంటి శరీరము, బట్టలు జరిగి ఉండే, ఈ కుక్కలు నాకుతా ఉండే, ఏం జీవితం అండి. వాడు చచ్చి కూడా చూడు ఎంత ఆ రోగాలు భరించి చచ్చిపోయాడండి. వానికి మనశ్శాంతి లేదండి, వాని ప్రాణానికి ఏం లేదంటే ఇప్పుడు లోకం చెప్తుంది ఈ మాట. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, వాడు దరిద్రత అనుభవించింది నీకు కనబడ్డది, కానీ వాడి ప్రాణానికి ఎంత నెమ్మది దొరికింది నీకు కనబడలేదు. అది హల్లెలూయా. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటను మేము చదివినప్పుడు నాకెంతో ధైర్యం ఇచ్చింది. ఓహో, నిజమే కదా. మా నాన్న, నేను ఒక్క 2 days 3 days ఎక్కడ బయటికి వెళ్ళాను అనుకోండి, ఇక ఫోన్ల మీద ఫోన్లు చేపిస్తుండే. నాకు ఎందుకో తెలుసా, ఆయన కాలు గాయం ఉంటుండే, ఆ గాయము పట్టి కట్టాలి. 2 days 1 day కట్టేసేయాలి, డే బై డే పట్టి కట్టేసేయాలి. ఆ పట్టి కట్టకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది, భయంకరంగా ఉండేది. అది ఆయనకు కూడా ఇష్టపడేది. ఒకవేళ ఆ టైం వచ్చిన తర్వాత పట్టి మంచిగా ఉన్నా కూడా, జరగట్టు బిడ్డ, జరగట్టు బిడ్డ, జరగట్టు బిడ్డ అని అంటుండే. ఎంత వేదన అంటే మీరు నమ్మరండి. మేము యేసుప్రభుని నమ్ముకోక ముందు నుంచే, అసలు మేము యేసుప్రభుని నమ్ముకుంది ఎందుకంటే మా నాన్నగారి కాలు బాగవుతుందని నమ్ముకున్నాం. 50 సంవత్సరాలు ఆయన గాయంతో అలాగే బ్రతికాడు. నా మటుకు నేను అనుకుంటున్నాను, మా నాన్నగారు నిజంగా ఈ భూమి మీద ఒక లాజర్ లాంటి జీవితమే బ్రతికాడు. హల్లెలూయా. ఏ బ్రతికాడు? ఎందుకంటే ఆ యొక్క పుండు అవన్నీ చూసినప్పుడు చాలా ఇబ్బంది కలిగించేది. అంటే గురువు మరీ అంత దారుణంగా అయితే లేడు, కానీ ఆ విధంగా కొంత లాజరులో ఉన్న విషయాలు మా నాన్నలు నెరవేర్చబడ్డాయి. అంత అది చేశాడు. చాలా మంది అనుకున్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదయ్యా, బాగయిండా మీ నాయన కాలు? మన దేవుని గాని దగ్గరికి పోయారు. మన దేవుళ్ళు ఎంతమంది లేరు, దేవతలు ఎంతమంది లేరు. మనిషికి ఒక్కరిని పెట్టుకున్నా ఇంకా కొన్ని కోట్ల మంది దేవుళ్ళు మిగిలే ఉంటారు. ఇంతమందిని పెట్టుకొని గల్లకపోతారు మీరు, వచ్చేయండి అంటే. మన ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మా నాన్న చదువు రాదు ఆయనకు,
ఏమన్నాడంటే, అమ్మా మాకు మంచిగా అవుతుందని వచ్చినాము కరెక్టే, కానీ ఇక తెలుసో తెలియకనో మంచో చెడో బాగా అవుతుంది అనుకొని ఏదో అనుకొని వచ్చాం, కానీ ఇక మేము చావైనా బ్రతుకైనా ఈ దేవునిలోనే ఉంటామమ్మని చెప్పాడు ఆయన అందరికి. హల్లెలూయా. ఏ దేవునిలో ఉంటానన్నాడు? ఏ దేవునిలో? ఈ దేవునిలోనే ఉంటాం, ఇక ఈడనే మాకు జర తృప్తిగా ఉందమ్మా అని చెప్పాడు ఆయన సాక్ష్యం. హల్లెలూయా. మీరు రియల్గా చెప్తున్నానండి, ఈరోజు మీ ముందు కనబడుతున్నటువంటి ఈ యొక్క అందరిలో చిన్నవాడినైనా ఇంత సేవ చేయడానికి, ఒక అన్యుల కుటుంబంలో నుండి రక్షణ పొందిన మా కుటుంబము, మా అన్నయ్య సేవకుడు కావడానికి, నేను సేవకుడును కావడానికి, అలాగే కాదు మా అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా సేవకులు రావడానికి, ఇంత గొప్పగా సేవకుల ఫ్యామిలీగా దేవుడు మమ్మల్ని చేయడానికి వెనక ఉన్న బలమైన ఆయుధము, బలమైనటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? మా నాన్నగారే. హల్లెలూయా. మా నాన్నగారే. ఈరోజు నేను సేవకుడనయ్యానన్నా, మా అన్న సేవకుడు అయ్యాడన్నా, లేకపోతే మా చిన్నక్క సేవకుని పెళ్లి చేసుకుందన్నా, ఆమె సేవలో ఉందన్నా, దీనికి అంతటికి కారణం ఎవరంటే మా నాన్ననే. మా నాన్న చనిపోయేంత వరకు కూడా ఆ కాలు చాపుకొని, తనకు మోకాలు వంగరాదు, కాలు చాపుకొని అలాగుండి ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు మేము ప్రార్థన చేయకపోయేవాళ్ళు. దేవా, నా నలుగురు బిడ్డలను దీవించు, నా నలుగురు అల్లుళ్ళను దీవించు, వారికి ఇచ్చిన మనమలను మన్మరాలను, నా యొక్క పెద్దనాయన పిల్లలను, చిన్నాన్న పిల్లలను అందరి కొరకు ప్రార్థన చేసేవాడండి మా నాన్న చనిపోయేంత వరకు. మధ్యరాత్రి మేలుకు వస్తే లేచి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. నేను అవతల ఇంట్లోకి వచ్చి, నా గోడ ఒకటే అడ్డం ఉంటుంది, ఆ గోడ దగ్గర నాకు వినిపిస్తూ ఉంటుంది, ఏంది నేను నిద్రపోలేడా ఇంత టైం అవుతుంటే అని చెప్పి మన డోర్ కొట్టి లోపలికి వచ్చి, ఏమైందే నిద్రపోతే కాదు పొద్దంతా పని చేసి వస్తావు, నువ్వు ఊకే గుయ్య గుయ్య కొలుగుతూ ఉంటావు అంటే, ఏం చేస్తలే బిడ్డ, ప్రార్థన చేస్తున్నా. నేను ఏం చేస్తుండేనంట. ఈరోజు నేను ఒక మాట చెప్పానండి, ఎవరైతే తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు ఈరోజు మోకాలు వంగి ప్రార్థన చేస్తూ ఉంటారో, వారి పిల్లలు రేపు ఎలాగుంటారంటే సమాజానికి దేవునికి దీవెనకరంగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ 10 గంటల దాకా నీ పిల్లలను బండబెడుతున్నావా, నువ్వు 10 గంటల దాకా నీకు ఇష్టం ఉన్నప్పుడు లేచినావా, ఇష్టం ఉన్నప్పుడు లేచి ఇష్టం ఉన్నప్పుడు పడుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా, నీ చుట్టే దరిద్రత ఉంటుంది. నీ చుట్టే ఉంటుంది దరిద్రత. ఏమని ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్తారు, అయ్యా పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి అమ్మా. ఎందుకు, ఏమైందమ్మా అంటే, మా ఇంట్లో నట్టింట్లో దరిద్రం ఏం చేస్తుంది, నట్టింట్లో దరిద్రం నాట్యం ఆడుతుందట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నట్టింట్లోకి దరిద్రం అంటే, మనం పడుకున్నాం కనుక అది వచ్చి, పెద్ద మనుషులు కొన్ని ఒక మాట చెప్పేవారు, సాయంకాలం చీకటి అవుతున్నప్పుడు అంట డోర్ దగ్గర వేయొద్దంట, పండుకోవద్దంట. డోరు అది ఎందుకు చెప్పేవారు మనకి ఇష్టపడని తెలుసా మీకేమన్నా? నిజమేనా? ఆ సమయంలో పండుకోవద్దంటారు. ఎందుకంటే ఆ టైం అంట దరిద్రం అంట, అది మనం డోరు లక్ష్మీదేవత వచ్చే ఏదో అవకాశాలు ఉన్నాయని ఏదో చెప్తారు, అది మనకు తెలియదు దాని గురించి. దరిద్రం రాకుండా ఉండాలంటే మనం మెలకువగా ఉండాలట. మనం పడుకున్నాం అనుకోండి, ఏమండి, మనం పడుకుంటే దీవెనలు వచ్చి ఇంట్లోకి శాపాలు వచ్చి కూర్చుంటాయి నువ్వు పడుకున్నావు కనుక. అందుకే పడుకోవద్దని చెప్పేవాడు మా నాన్న. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవద్దురా, ప్రొద్దున్న ఇవ్వాలరా, మొద్దులాగా పడుకుంటావని అని చెప్పి నా మీద నీళ్ళు చల్లుతుండే. నీళ్ళు చల్లినా ఏం చల్లినా మనం పడుకున్నామంటే ప్రపంచ యుద్ధము జరిగిన పిల్ల బాయిల పడదంటే ఉండి అంబలు దాగొస్తానని చెప్పే రకం మనం. హల్లెలూయా. అంత నిద్ర. కానీ ఈరోజు వాళ్ళ ప్రార్థనను బట్టి ఈ గొప్ప కుటుంబంగా దేవుడు మమ్మల్ని అభిషేకించుకున్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, లాజరు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు లాజరు? అబ్రహాము రొమ్మున. అయితే ఈ లోకములో ధనవంతుడు మాత్రము చనిపోయి వాడు నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడు. అందుకే ఆ ధనవంతుడి గురించి ప్రభు ఏం చెబుతున్నాడో చూడండి. 26 వచనం చదవండి అమ్మా. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు 25 చదవండి అమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించి. ఏమనుభవించితివి? సుఖము అనుభవించి. ఏ సుఖము? భౌతికమైన సుఖం. నిద్ర అంటే కొంతమందికి ఎంత ఇష్టమో. ప్రార్థన ఎవరు పోతారండి? ప్రార్థన 5 గంటలకు, అమ్మ బాబోయ్ చలి పెడుతుంది, ఎవరు లేస్తాడు ప్రార్థనకి? ఎవరికి వచ్చింది ప్రార్థన? అవును, నీకు కష్టం వస్తే నువ్వు ప్రార్థన చేయవు, కానీ మందికి ప్రార్థన చేయమని చెప్తావు. నీ సమస్య తీరాలంటే నువ్వు నేను అందరం కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం చూడండి, ఈ భూ సంబంధంగా ఈ ధనవంతుడు ఏమనుభవించాడంట? సుఖము, తనకు నచ్చిన లైఫ్, కానా పీనా సోనా మజా ఉడానా అన్నట్టుగా బతికిండు అనమాట. తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలి, బ్రతకాలి, అది జీవితం. అలాగ బ్రతికాడు.
ఇప్పుడు నరకములో నిత్యము యుగయుగములు కాలే అగ్నిగుండములో త్రోసివేయబడ్డాడు వాడు. దేవుని సంగమా, ఈరోజు మిమ్మల్ని ఒక్క మాట చేత నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మరణం వస్తుందని, లేకపోతే సమస్యలు ఉన్నాయని, ఇబ్బంది ఉన్నాయని చెప్పి నువ్వు బ్యాక్ సైడ్ అయిపోతూ ఈ భౌతిక సంబంధమైన సుఖము కొరకు నువ్వు ఆరాట పడుతున్నావేమో. ఈ సుఖాన్ని నువ్వు పక్కకు పెడితే ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు, అంతేకాదు చనిపోయిన తర్వాత కూడా నిత్యము ఎల్లప్పుడూ ప్రభు యొక్క కౌగిలిలో ఒదిగిపోయి దాచబడి అబ్రహాము రొమ్మున మనం కూర్చొని ఉంటాం. హల్లెలూయా. లాజరుకి ఇచ్చిన దీవెన, లాజరు యొక్క మరణాన్ని దేవుడు విలువగలిగినదిగా చూశాడు. అలాగే నరకములో పడ్డ వ్యక్తి కూడా ఇప్పుడు ఏమని అంటున్నాడు తెలుసా? కేకలేస్తున్నాడు అక్కడ. ఏమని? అయ్యా నన్ను కాపాడు కాపాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు భూలోకములు ఉన్నప్పుడు అంతా కూడా ఏమనుభవించావు? సుఖము సుఖము సుఖము, నిద్ర సుఖము, తిండిపోతూ సుఖము, తిని అన్ని ఎంజాయ్ చేసావు లైఫ్ అంతా. ఈ సుఖమంతా అనుభవించావు. ఇక్కడ నువ్వేం చేయి తెలుసా? ఇప్పుడు ఆయన నీళ్లు కావాలని అరుస్తా ఉంటే అక్కడ ఒక చక్కటి మాట ఉంది, మీరు తర్వాత చదువుకోండి. అబ్రహామును అడుగుతా ఉన్నాడు, లాజరును అడుగుతా ఉన్నాడు, ఒక చుక్క నీళ్లు నాకు కావాలి పంపించంటే దానికి లాజరు అబ్రహాము సమాధానం ఏంటో తెలుసా? మేము అక్కడ రాకుండా అక్కడి వారు ఇక్కడ రాకుండా మన మధ్యలో ఏమున్నది? అగాధము ఉన్నది. హల్లెలూయా. అగాధం ఉన్నది. అక్కడికి పోయినాక చూసుకుందాం, అక్కడికి పోయినాక చేసుకుందాం, అక్కడ పోయినాక మార్చుకుందాం ఆయన అంటున్నాడు. అయ్యా నేనైతే చనిపోయాను, నా ఎవరినైనా పంపించు అంటే భూమి మీద ఉన్నారు సేవ చేసేవాళ్ళు, వాళ్ళ మాట వింటే చాలు, వాళ్ళు కూడా రక్షణ పొందుతారు. వినకపోతే వాళ్ళు కూడా ఎక్కడికి వస్తారు? నరకంలోకి వస్తారు. దేవుని దృష్టికి మనుషుల యొక్క మరణము, నీతిమంతుని మరణం విలువగలిగినది. అందుకే అబ్రహాము యొక్క మరణాన్ని దేవుడు విలువగలిగినదిగా చూశాడు. అందుకే పౌలు కూడా అన్నాడు, బతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు, ఎందుకంటే యేసయ్య కౌగిలిలో నేను దాచబడి ఉంటాను గనుక. హల్లెలూయా. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే నీ ఒడిలో నేను ఒదిగితినయ్యా. అందరం లేచి నిలబడదాం. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలేనే నీ ఒడిలో నేను ఒదిగితినయ్యా, నీ ఒడిలో నేను ఒదిగితి. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన, నీ హస్తం విడువనయ్యా, నీ హస్తం విడువనయ్యా. నయమన్నదే లేనే లేదు, నయమన్నదే లేనే లేదు, నా మంచి పోషకుడా, నా మంచి పోషకుడా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే నీ ఒడిలో నేను ఒదిగితినయ్యా, తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే నీ ఒడిలో నేను ఒదిగి. అందరం కలిసి పాడతాం. నీ ఒడిలో నేను, చేతులు పైకెత్తుదాం. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే నీ ఒడిలో నేను ఒదిగితి, నీ ఒడిలో నేను ఒదిగితినయ్యా, నీ ఒడిలో నేను ఒదిగితినయ్యా. చేతులు పైకెత్తి అందరము దేవాది దేవునికి వందనాలు చెప్తాం. అయ్యా ఈ భూ సంబంధమైన దరిద్రత నాయనా మాకేదో నష్టము చేస్తుంది, మమ్మల్ని దేవుడు పట్టించుకోవట్లేదని అనుకున్నామే, కానీ నీతిమంతులను ఆయన ఎప్పుడు కూడా అవమానకరమైన మరణాన్ని ఇవ్వడు ప్రభువా. ఈ మరణాన్ని విలువగలిగినదిగా చూసే దేవుడవు. అనవసరమైన బలహీనులకు మీరు అప్పగించి ప్రాణము తీసుకునే దేవుడవు కాదు నాయన. ఈ లోకములో ఎంతమంది నీతిమంతులు చనిపోయినా, ఎవరు చనిపోయినా నీ ప్రణాళిక ఉన్నది కనుకనే, మీరు పిలుచుకున్నారు కనుకనే, వారి పరిచర్య, వారి పని కంప్లీట్ అయింది కనుకనే మీరు పిలిచారు తప్ప అనవసరంగా వారు వ్యర్థంగా చనిపోలేదు నాయన. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన ద్వారా ఇదిగో నాయన, హింస అయినను, కరువైనను, ఉపద్రవమైనను, మరణమైనను, వేదనైనను, మరి ఏదైనను నీ నుండి మమ్మల్ని వేరు చేయకుండానట్లుగా మాకు సహాయము చేయండి.
దేవా నీకే వందనాలు ప్రభా. ఈ భూ సంబంధమైన వాటిలో మాకు ధైర్యాన్ని ఇచ్చి ఇక మేము మరణిస్తాము అని భయపడే వారంగా కాకుండా అది ఎంత విలువ కలిగినదో ఆయన మీరు ఇచ్చిన ఒక మంచి రెవల్యూషన్ కొరకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నాయన ఈ రీతిగా మా నాన్నగారి యొక్క నాయన తండ్రి 2వ నాయన కంప్లీట్ చేసుకొని 3లోకి మేము వెళుతున్నాం. బిడ్డలందరూ ఎంతో ప్రయాసపడి మరి ఆ సమాధి విషయంలో చక్కగా మనమల్లు మనమరాలు కట్టించారు ప్రభా. వారిని వారి కుటుంబాలను ఆయన తండ్రి వారి భవిష్యత్తులను తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున దీవిస్తూ వారికి శుభములు నిండైన దీవెనలు ప్రకటిస్తున్నాను యేసు నామమున. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహకరించిన వారు, ప్రయాసపడిన వారు, ఇదిగో నాయన తండ్రి మరి నాన్న సమాధి కట్టాలి అని అనుకొని పనిచేసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ఆయన ప్రార్థించి సపోర్ట్ చేసి ఆయన తండ్రి ఆయన నాకు ధైర్యమునిచ్చి ఆయన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కుటుంబాలను మీరు నాయన బలపరచండి. వారి భవిష్యత్తులో మీరు దీవించండి నాయన ప్రభా. గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన మరి నాన్నగారైతే భౌతిక సంబంధంగా మాతో లేరు అనే ఒక బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు నాయన. నిజంగా రియల్గా మేము సంతోషిస్తున్నాం అయ్యా. ఎందుకంటే ఆయన అబ్రహాము రొమ్మున లాజరు అనుకొని ఉన్నట్టుగా ప్రభా నీ యొక్క బిడ్డలు ఆయన తండ్రి నీతిమంతులు ఆయన వారి మరణాన్ని విలువగా చూసి నీ రొమ్మున ఆనుకొని ఇచ్చిన దేవుడు అవుతాను. నీ రెక్కల నీడల వారిని దాపు చేసుకున్న దేవుడు నాయన. వారి కట్లను వారి బంధకముల నుండి విడిపించిన దేవుడు నాయన. నీకు వందనాలు ఆయన ప్రభా. ఈ భౌతిక సంబంధం కూడా ఇక మేము ధైర్యం తెచ్చుకొని ఆయన మా ముందున్న ఈ పరుగు పందెములో ఓపికతో బహుమానం కొరకు మేము పరిగెత్తున్నట్లుగా సహాయం వచ్చేయమని. చేరి వచ్చిన సంఘాన్ని, కుటుంబ సభ్యులను, ఎవరెవరు అనారోగ్యములతో వచ్చిన వారు, ఆయన తన ఆర్థిక ఇబ్బందులతో వచ్చిన వారు, ఇంటి సమస్యలతో, కుటుంబంలో నెమ్మది లేక, భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానం లేక, పిల్లల మధ్యలో నాయన ఇదిగో తాగుబోతులను మార్చండి, వ్యభిచారులను, దొంగలను, నరహంతకులను మార్చండి. ఆరోగ్యం బాగులేని వారికి ఇదిగో టైఫాయిడ్ నాయన ఇదిగో క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ ఆయా రోగముల చేత బాధపడుతున్న వారిని స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు. సాతాను శక్తుల చేత బంధింపబడిన వారికి యేసు నామమున ఈ దినాన ఇదిగోనైనా వారి కట్లు తెగిపోవునుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ గొప్ప కార్యాలు జరిగించండి. రాబోతున్న దినాల్లో ఇంకా నాయన తండ్రి ధైర్యము తెచ్చుకొని ఆయన ప్రభువా మేము ముందుకు సాగే కృపను మా అందరికీ దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ యొక్క యూట్యూబ్, ఆన్లైన్, ఫేస్బుక్లో ఉన్న వారిని బట్టి ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఛానల్కు సపోర్ట్ చేస్తున్న వారిని బట్టి ఆయన ఎన్నిక లేని మమ్మల్ని, కరోనా తర్వాత జీరోలో ఉన్న మమ్మల్ని ప్రభువా దినదినము నాయన ప్రభువా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ బలపరుస్తూ ఆన్లైన్ ద్వారా కూడా ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన 600 పైన సబ్స్క్రైబర్స్ను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా, భౌతికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా ఆయన ఎక్కడెక్కడ ఓటమి పాలయ్యారో అన్ని కోణాల్లో ఎక్కడెక్కడ నిందలు, అవమానాలు భరిస్తున్నారో ప్రభా ఆయన వారందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము ఈ సంవత్సరంలో మేమందరం ఫలించినట్లుగా సహాయం ఇచ్చేమని ప్రతి ఒక్కరిని ఆయన తిరిగి వారి గృహాల్లోకి వెళుతుండగా క్షేమమునిచ్చి నామని మహిమ తెచ్చుకున్నాను. ఈ యొక్క ఉపవాస ప్రార్థన అంతా కూడా నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉదయకాలపు ప్రార్థనలో ఇంకా బలం పుంజుకొని రోషము కలిగి ఆత్మచేత నింపబడిన వారంగా, అనేక వరములు ఫలములు కలిగిన వారంగా ఆయన తండ్రి ఈ గొప్ప పరిచర్య ఇంకా అనేకులకు దీవెనకరంగా తండోపతండములుగా జన సంద్రోహముగా నీ మందిరానికి పరిగెత్తుకునే జనములను నాయన సైన్యములను తీసుకొని రమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘ సరిహద్దులను విశాలపరిచి దీవించి ఆశ్రదించమని నీకే వందనాలు. ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న అగాపే ఫ్యామిలీ కుటుంబ సభ్యులను అందరినీ బట్టి మేము ప్రార్థన చేస్తూ దీవించి ఆశీర్వదించి నీ నామని మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసునాథునితో శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎడతగిన అన్యోన్య సహవాసం చెరివచ్చిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన సన్నిధి తోడై నీడ ఉండి నడిపించునుగాక. యేసు రక్తమునకి ఏడ్చేయం, ప్రవేశనామునకి ఏడ్చేయం, ప్రభేసు క్రీస్తు కార్యమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.